హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఇలా మా ఇంటి దగ్గర శంకు పువ్వుల చెట్టు ఉంది. చూడండి ఎంత బాగా పూస్తాయో పువ్వులు. రోజు మనము పూజకు అయ్యేటువంటి పువ్వులన్నీ కూడా ఇక్కడ ఈ చెట్లోనే దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడైనా మనము శివాలయానికి వెళ్తే మండే రోజు మనము తీసుకొని వెళ్తే శంకు పువ్వులు చాలా మంచిది స్వామివారికి. ఈ శంకు పువ్వులు అంటే అదేవిధంగానే ఇక్కడ మనీ ప్లాంట్ కూడా ఉంది. ఎంత బాగా వచ్చిందో, బాగా దళసరిగా ఆకులైతే గ్రీనరీగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ పువ్వులు అయితే చాలా మంచిదండి. మనము టీ తాగుతూ ఉంటాం కదా, టీ పౌడర్ కలుపుకొని. అదేవిధంగానే ఈ శంకు పువ్వులు అనేవి ఎండకు పెట్టేసి పీకి ఎండకు పెట్టేసి బాగా డ్రై అయిన తర్వాత ఇవి టీ లాగా కూడా చేసుకొని తాగవచ్చండి. చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి కంట్రోల్ అవుతాయి. అదేవిధంగానే ఇటు సైడ్ వచ్చేసి ఉమ్మెత్తు పూల చెట్టు ఉందండి. స్వామివారికి ఉమ్మెత్తు పూలు అంటే చాలా ఇష్టం కదా శివాలయంలో. అదేవిధంగా చామంతి పువ్వుల చెట్టు ఉంది ఇక్కడ. బాగున్నాయి ఫ్రెండ్స్, బాగా పువ్వులు వచ్చాయి కదా. మీ అందరికీ ఇష్టమైంది నా వీడియోను. ట్రెండింగ్ ఉన్న ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత గ్రీనరీగా ఉంటుందో. ఈ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఏదో ఒక పువ్వుల చెట్టు అనేది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంటికే అందంగా ఉంటుందన్నమాట. అలా గ్రీనరీ మనం ఎప్పుడూ చూస్తూనే ఉండాలి. మన కళ్ళకు కూడా చాలా మంచిది. మనకు పువ్వులు అలా చూస్తూ ఉంటే మార్నింగు శుభం కలుగుతుందన్నమాట. మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.